తాత ఏం పేరు తాత? నా పేరు ఆర్ శివరామ శాస్త్రి, మాది భద్రాచలం. మాది అది నా సర్వీసు, నేను రిటైర్ అయ్యాను అనమాట. సర్వీసులో నాకు ప్రతి ఉద్యోగికి ఎటువంటి రిమార్క్స్ లేకపోతే అతను ఉద్యోగంలో జాయిన్ కాకముందు ఆయన విద్యార్థి ఏది ఉందో అది పరిశీలించి పై వాళ్ళకి ఎవరికి క్వాలిఫైడ్ పర్సన్ లేకపోతే ఆయనకన్నా సీనియర్లు రిటైర్మెంట్ అయ్యేదాకా 6 లేక 7, అవసరమైతే 6 కాదు ఇంకా 10, 20 ఎన్నైనా ప్రమోషన్లు ఇవ్వచ్చు అన్నమాట. కింద వాళ్ళు ఎవరు లేకపోతే నాకు అటువంటి ఏదో భగవంతుడి దయ వల్ల ఎవరూ లేరన్నమాట మా డిపార్ట్మెంట్లో. నేను 1992 నవంబర్ 1 నుంచి ఉమ్మడి అప్పుడు ఆంధ్రప్రదేశ్ అనమాట, తెలంగాణ గవర్నమెంట్ లేదు అప్పుడు. నేను అంతకుముందు ఏదో మేము మధ్యతరగతి భేద బ్రాహ్మణ్స్ అనమాట. మేము ఏదో చిన్నపాటి పురోహితం చేయించేవాడిని. నేను చదువుకున్నా, BA సోషయాలజీ పాస్ అయ్యా, హిందీ BA కూడా పాస్ అయ్యా, హిందీ BA పాస్ అయ్యా. నాకు ఒక హ్యాండిక్యాప్డ్ అమ్మాయి ఉందన్నమాట. నాకు ఆ గవర్నమెంట్ హ్యాండిక్యాప్డ్ అమ్మాయి ఉంటే వైద్యం చేయించుకుని ఇబ్బంది పడ్డాను అనమాట. పాపకి నడక మాట రాని శారీరక మానసిక వికలాంగురాలు అనమాట బిడ్డ. నా ఉద్యోగంలో నాకు వచ్చే 1100 ఆ పాప వైద్యానికి సరిపోయేవి కావు. వైద్యానికి సరిపోక నేను నానా బాధలు పడుతున్నాను అనమాట. బాధలు పడుతుంటే నాకు ఉద్యోగం రాకముందే అప్పుడు ఏదో పెన్షన్ వచ్చేదన్నమాట. పాపకి ఒక 70-80 రూపాయలు ఆ రోజుల్లో. అది ఆ వచ్చిన పెన్షను నాకు ఉద్యోగం ఉందని వంకతో భద్రాచలం MDO గారు నా పాపకు ఉన్న పెన్షన్ని తీసిపారేసింది అనమాట. ఇదేంటమ్మా అట్లా తీసేయాలని ఏమన్నా జీవో ఉంది అంటే మా ఇష్టం అని చెప్పి తీసేసిందామా. సరేలే, నేనేం అనలేదు. అసలు నేను నీ ఉద్యోగం పోరాడుకో, దాని మీద ఏమైనా వస్తుంది న్యాయం అంటే నేను అట్లా అనేసరికి నేను అక్కడికి వెళ్ళి మా డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసా. అంటే 3 సంవత్సరాల తర్వాత మరి ఎమ్మటే ఎందుకు లేని 3 సంవత్సరాల తర్వాత కలిసా. అంటే మరి నీకన్నా సీనియర్లు ఉన్నారు కదా అంటే, అమ్మ సీనియర్లు ఎవరు కనీసం 8th 10th పాస్ అయిన వాళ్ళు ఎవరు లేరమ్మా. 10th దాకా మినిమం 10th పాస్ అవ్వాలి అనమాట. 1995 దాకా అప్పటికి డిగ్రీ వచ్చేసింది అనమాట. ప్రమోషన్ ఇవ్వాలంటే డిగ్రీ రావాలి వాళ్ళకి. అంతకుముందు సర్వీస్లో ఉన్నా కూడా 1987 మార్చి 31 లోపల సర్వీస్లో ఉండి వాళ్ళు అప్పటికి 10th క్లాస్ పాస్ అయితేనే వాళ్ళకి ప్రమోషన్ వస్తుందన్నమాట. వాళ్ళు అలా వాళ్ళు ఎవరూ లేరన్నమాట. ఆ తర్వాత కూడా డిగ్రీలు పాస్ అయిన 10th పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత డిగ్రీ వచ్చేసింది. ఎవరూ లేరమ్మా, నాకు నెక్స్ట్ ప్రమోషన్ జూనియర్ అసిస్టెంట్ కల్పిస్తే నాకు కొద్దిగా జీతం పెరిగి నా పాప వైద్యానికి నేను సాయం చేసిన ఉంటారు, పుణ్యం కట్టుకోండమ్మా అంటే వరంగల్ రీజనల్ డైరెక్టర్ అనమాట ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్. పచ్చి అవినీతి పరురాలు అనమాట. అక్కడ ఉన్న వాళ్ళంతా సిద్ధమ్మ గారు మిగతా అందరూ వరుసగా వాళ్ళు అంతే. ఆ డైరెక్టర్ ఆఫీస్ వాళ్ళు వీళ్ళు ఇవ్వనని చెప్పేసరికి అక్కడికి వెళ్ళా. ఆమె అవినీతి పరులే, ఎంత కింద నుంచి పై దాకా అంతా మా రాష్ట్ర వ్యాప్తంగా. మిగతా డిపార్ట్మెంట్లో 50% ఉంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో 100ని దాటి 200% దాకా -7లో ఉందన్నమాట ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అవినీతి. వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, న్యాయం చేయట్లేదని నేను కోర్టులకు వెళ్తే నేను లాయర్కి ఎవరికైనా ఒక 20,000 25,000 ఇస్తే నేను ఇచ్చి లాయర్నే పట్టుకుని అంటే అక్కడి నుంచి నోటీస్ వెళ్తుందన్నమాట. ఎలాగానే వాళ్ళు కలిసి నేను 20,000 ఇస్తే వాళ్ళు 50,000 ఇచ్చి 1,00,000 ఇచ్చి నా కేసుని ఆపిచ్చేసేవాళ్ళు. కేసు బుక్కి కానీ ఇచ్చేవాళ్ళు కాదు. అలా 3 లాయర్ని పెట్టుకుంటే 3 లాయర్ని కొనేసారు వాళ్ళు. అట్లా అన్యాయం చేస్తున్నారు, ఇలా చేస్తున్నారని చెప్పి నేను ఏపీ ట్రిబ్యునల్కి వెళ్ళా. ట్రిబ్యునల్లో కూడా నెగ్గనివ్వలేదు. హైకోర్టులో అయితే హైకోర్టులో కేసే ఫైల్ కానివ్వలేదు. ఇట్లా చేస్తున్నారని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని, రాజశేఖర రెడ్డి గారు అన్నమాట కాంగ్రెస్ గవర్నమెంట్లోనే, వారు కలిస్తే వారు స్పందించి న్యాయం చేయమన్నారు. వచ్చినా కూడా వాళ్ళు న్యాయం చేయమంటే చేయాలి. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని కలిసా, వారు ఆర్డర్ స్పందించి వారు న్యాయం చేయమన్నారు. అంటే వారికి మంచిదనం ఉందన్నమాట. అప్పుడు ప్రగతి భవన్ ఉందన్నమాట. కలిసే వాళ్ళని కలిసి డైరెక్టర్గా వాళ్ళని సెక్రటరియట్లోనే కలవనిచ్చేవాళ్ళు, ఈ ప్రగతి భవన్లోనే కలిసి ఇచ్చారు. ఇంటికి పోతే కలవనిచ్చారు వాళ్ళు. సో రోసే గారిని కలిసా, వారిని కూడా కలిసి వాళ్ళు జాలి దయ ఉంది నాకు న్యాయం చేయమని, ఆయన చదువు తగ్గ పోస్ట్ ఎమ్మటే ఇవ్వమని ఆదేశాలు ఇచ్చారనమాట. అంటే ఆదేశాలు నాకు ఇవ్వలే, మా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చారు, కలెక్టర్కి ఇచ్చారు. ఇస్తే నాకు అది రానివ్వకుండా చేసి నాకు అన్యాయం చేశారనమాట. ఇట్లా చేస్తున్నారని చెప్పి నేను గాంధీ భవన్లో ఆనంద్ కుమార్ గారు అని AICC నెంబర్ అనమాట, క్రిస్టియన్ బిడ్డ, దేవుని బిడ్డ, మంచోడు అనమాట. మేము బ్రాహ్మలైనా అలా కులపక్షపాతం లేదనమాట. ఆయనకి నిజంగా చెప్పుకోవడం మంచిదనమాట. చెప్తున్నాడు ఆయన రాజీవ్ గాంధీకి సన్నిహితుడు అనమాట. అది ఆయన నేను కలిశాను ఇట్లాగా. అయ్యా మేము చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ అంటే ప్రజలు భేద సాదా సాయం చేస్తుందని కలిసి గాంధీ భవన్లో ఆయన స్పందించి ఆ డైరెక్టర్కి స్వయంగా కలిసి మాట్లాడాడు అనమాట. ఇతనికి ఎమ్మటే అతను చదువు దగ్గర పోస్ట్ ఇవ్వండి, ఆ కోర్టులో కూడా మీరు ఎదుర్కొంటున్నారట, ఆయన్ని అన్యాయం చేస్తున్నారు, పాప వైద్యానికి ఇబ్బంది పడుతున్నాడు అని చెప్తే ఇస్తామని చెప్పి కాలయాపన చేశారు. మరి నాకు న్యాయం చేయమన్నా కొద్ది రోజుల్లో మరి ఆయన చనిపోయాడో వారే పైకి పంపించారో నాకు తెలియదు. అంత మంచోడు అనమాట ఆయన, అంతటి దుర్మార్గులేవాడు. ఆ తర్వాత మాకు ఉషారాణి అని డైరెక్టర్ గారు వచ్చింది. ఆమె కూడా కొన్ని రోజులు నాకు పరిశీలించి తర్వాత నేను కలిసి ఆమె వెళ్ళి పాపతో, ఆయన కూడా ఉషారాణి మేడం గారు కూడా ఈ ఆనంద్ కుమార్ గారు చెప్పాడు అనమాట. చెప్తే స్పందించింది అనమాట. స్పందించి ఆమె డబ్బు గల బిడ్డ, అవినీతి పరురాలు కాదు ఉషారాణి గారు. స్వతహాగా పుట్టుకతోనే తాత ముత్తాతలు ఆస్తి పరురాలు. ఆమె స్పందించి నాకు ఎమ్మటే పోస్ట్ ఇవ్వమని చెప్పింది అనమాట. తెల్లారితే నా సిబ్బంది అందుకే చెబితే
ఆ భారీ స్థాయిలో ఆమెకి డబ్బు ఖర్చు పెట్టి ఆమె ట్రాన్స్ఫర్ చేయించేశారు ఆమెని, ఉషారాణి మేడం గారు డైరెక్టర్ని. అంత దుర్మార్గులు అనమాట ఆ డైరెక్టర్ ఆఫీస్ వాళ్ళు. అమీర్పేటలో సారథి స్టూడియో వెనకాల ఉందన్నమాట ఆఫీస్ అది. పచ్చి అవినీతి పరులు అనమాట వాళ్ళంతా. అలా చేశారని చెప్పి నేను వేస్తే మళ్ళీ వీళ్ళు న్యాయం చేయలేదని నేను భవానీ దీక్ష మొదలుపెట్టా. డ్యూటీ చేసుకుంటూ ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టా. మామూలు నిరాహార చేయకుండా రాత్రి అయితే ఇంటి అక్కడ ఉండనిచ్చేవాళ్ళు కాదు నన్ను. భద్రాచలం, అప్పుడు నేను భద్రాచలంలో పనిచేస్తున్నాను. భద్రాచలంలో ఐసీడీఎస్ ఆఫీసులో పనిచేస్తున్నాను. 2002 నుంచి మొదలుపెట్టేసరికి 2004 అనమాట. అప్పుడు 2004 అక్టోబర్ 29 అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు. ప్రజలకి ధన్యవాదాలు చెబుతూ పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నాడు అనమాట. ఆ జనవరి 29వ తారీఖు 30వ తారీఖు భద్రాచలం ప్రోగ్రాం ఉందన్నమాట. నేను ఆయన్ని కలుస్తానేమో, ఆయన ఆ విషయంలో స్పందించి ఎక్కడ కలిసి అక్కడ న్యాయం చేస్తాడనమాట ఆయన. అట్లా నన్ను కలవనుండగా చేయడానికి నన్ను అక్టోబర్ 29, 2004 నన్ను పోలీసు చేత నిర్బంధించారనమాట. పోలీస్ స్టేషన్కి మా ఆఫీసు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్లాంగ్ దూరంలో ఉంది. 10 రోజులు తిండి లేకుండా ఉన్నాను అనమాట. నేను అప్పుడు ఆహారం టిఫిన్ లేదు, ఏమీ లేదు. నీరసంగా ఉంటే ముందు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి నిరాహార దీక్షలో ఉన్నవాళ్ళు ఎవరినైనా. అట్లా తీసుకెళ్ళకోకుండా మా సిడిపో అనిల, ఆర్జేడి మీనాక్షి, టౌన్ ఎస్ఐ దేవారెడ్డి వాళ్ళంతా టౌన్ రెడ్డి దేవారెడ్డికి లంచాలు ఇచ్చారనమాట మా డిపార్ట్మెంట్ వాళ్ళు. నన్ను తీసుకెళ్ళి బలవంతంగా స్టేషన్లో కూర్చోబెట్టారు. నువ్వు నిరాహార దీక్ష మాని ఆహారం తీసుకుంటేనే నిన్ను వదులుతాను, లేదా వదలను అని దేవారెడ్డి అని ఎస్ఐ చెప్పాడు అనమాట. నేను అలా ఎస్ఐ చెప్పాడు అనేసరికి ఆ పైన మేడం మీద సిఐ గారు ఆఫీస్ ఉంది. అయిపోయి ఆయన కలిసాయి, ఇట్లా మీ ఎస్ఐ గారు నేను బలవంతంగా నిర్బంధించారు సార్ అంటే, ఆ ఎస్ఐని పిలిచి అరిచాడు ఆయన. అరిచి ఇదేంటిది, మన కేసు కాదు ఇది, ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు, ఉంటే కింద పడిపోతే తీసుకెళ్ళి హాస్పిటల్లో వారేయి, మంచిగా ఉన్నాడు కదా ఎందుకు వదిలేసాయి, నేను కిందకు వచ్చేసరికి నేను కనపడటానికి లేదని చెప్పాడు. సిఎస్ఐ మంచోడు ఆయన. చెప్పినా ఆయన లెక్క చేయకుండా ఏఎస్ఐకి వాళ్ళకి నేను అప్పచెప్పి వెళ్ళిపోయాడు ఎస్ఐ. మళ్ళీ అట్లా నేను కంప్లైంట్ చేశానని మళ్ళీ వచ్చి ఒక ఉన్న కానిస్టేబుల్కి సెంట్రీకి సైకి చేశాడు అనమాట. లాఠీలతో నన్ను దొంగని కన్నా హీనంగా కొట్టారనమాట. అంటే తిండి లేకుండా పడిపోయానని నిరూపించడానికి. వాళ్ళు కొడుతూ ఉంటే నేను భవానీ అరుచుకుంటూ గట్టిగా అరిచాను అనమాట. మా ఆయన ఒక లాయర్ అని ఉండే, ప్రభాకర్ రెడ్డి అని, మా ఆయన దోస్తు ఆయన. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉండగా ఒక ఇంటి జిరాక్స్ మీద సంతకం పెట్టిండు, లోన్ ఇప్పిస్తా, నీకు లోన్ వస్తుంది, రేకులు ఇల్లు అని అంటే, సర్లే ఇస్తాడేమోలే, మనం వస్తాయి కదా పైసలు అన్నట్టుగా పెట్టిండు. మొన్న ఆయన గణేశుల పండగ రోజు మంచాల పడి 15 సంవత్సరాలు అవుతుంది, మంచాలనే నవ్వుతుండు. ఇక ఆయన ఏం చేసిండు, సర్లే కట్టుకుందామని అనుకున్నాం. ఇక ఆయనకి ఒంట్లో ఆరోగ్యం బాగాలేక నవ్వుసి మొన్న గణేశుల పండగ రోజు వచ్చిండు. ఈ వస్తే నేను ఇప్పుడు ఏమంటుండు, ఆ ప్రభాకర్ రెడ్డి వాడు ఒక్కడనే కాదు అందరికి అట్లనే చేస్తాడు. ఒంటరి మహిళలకి ఇక ఇల్లు దౌర్జన్యం చేయటం, బస్సు వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, వాడేపుని తిప్పుకోవటం. ఇదే నాకు 20వ తారీఖు 12 లక్షలు ఇస్తాం పోలీసు వాళ్ళు ఏమంటారు, ఆ 12 లక్షలు తీసుకొని వెళ్ళిపో, నువ్వు పెళ్ళాన్ని కావంట కదా. నేను పెళ్ళాన్ని కాకపోతే నేను పెళ్ళాన్ని కాకపోతే ఇగో తలకూర పెట్టిన ఫోటోలు, ఇగో తలకూర పెట్టిన ఫోటోలు ఇవన్నీ. అసలు పాతరతాడు. ఇగో ఈడు గండ్రా ఎత్తేస్తా నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకపోతే. ఈడొకడు ఈడొకడు, వీళ్ళు ఒక్కొక్కరు ₹1,00,000 తిన్నారండి ఆ లాయర్ కాడ. ఇక ఒంటరి మహిళ కదా, ఇదేం చేయలేదు, ఎక్కడ పోలేదు అని ఇక అన్నాడు. నేను పోలీస్ స్టేషన్కి పోయాను. పోలీసు వాళ్ళు న్యాయం చేయాలి కదా, ఉన్నది దేనికి, గవర్నమెంట్ జీతం తీసుకోవట్లేదా పోలీసు వాళ్ళు, అన్యాయం చేస్తారు ఆడవాళ్ళకి. సోనియా గాంధీ ఏమన్నది, లేడీస్ ఒంటరి మహిళ లేడీస్కి పోలీసు వాళ్ళు కాపాడాలని మాట్లాడారు. నువ్వు లక్షలు లంచాలు తీసుకుంటే మరి ఎందుకు నీకు ఉద్యోగం, నువ్వు కూడా దౌర్జన్యం చేసుకోవాలి. మరి పని మనిషి అయితే నీ ఇంట్లో పని మనిషి చేస్తుంది, నీకు తలకూర పెడుతుందా పని మనిషి, నీ ముడ్డి కడుగుతుందా, నువ్వు ఖాళీ కూడా సస్తావు, పెడుతుందా అది పని మనిషి. పెళ్ళం కాబట్టి సాధిన కదా నేను. మల్లారెడ్డి హాస్పిటల్లో 2 నెలలు ఉన్నా నేను, 5 లక్షలు అప్పు అయింది. నువ్వు ఇంటి పేపర్లు ఏంది, నువ్వు పెట్టి ఇస్తావు, ఎవరైనా పేపర్ ఉంటున్నా కదా ఇచ్చినావు. నేను 5 లక్షలు తెచ్చిన ఇంటి పేపర్ పెట్టి, ఉత్త జీరాసు తీసుకోపోతేనే పోలీసు వాళ్ళు న్యాయం అడిగితే ఏమంటారు, ఏసయ్య ఆ 12 లక్షలు తీసుకొని పో అని మాట్లాడతాడు. మరోవాడు ఎందుకు చదువుకున్నాడు, వాళ్ళ అమ్మ తల్లిదండ్రులు
ఏ న్యాయం చదివించారు వాళ్ళు, కష్టపడి చదివించి నా కొడుకు మంచిగా న్యాయం ఉండాలని. నువ్వేం చేసినావు? సేగర్ ఇట్లా దీన్ని ఇట్లా పండుకొని నువ్వు పెళ్ళాన్ని కావాలని మాట్లాడుతున్నాడు. మరి వాడు పెళ్ళం లేకపోతే మరి పని మనిషి చేస్తుందా? మరి వాడు పెళ్ళం పని మనిషేనా వాడికి? ఏసఐ గారికి వాళ్ళకి చెప్పండి. పోలీసు వాళ్ళు కరెక్ట్గా ఉండాలి. దౌర్జన్యం పోలీసు వాళ్ళ కన్నా ఉన్న కిట్కంతా నీకు ఇలా లచ్చలు తింటే మరి ఇతల ఆడవాళ్ళు భవిష్యత్తు అయింది. సోనియా గాంధీ ఏం మాట్లాడింది? ఒకప్పుడు ఒంటరి మహిళలకు కాపాడాలి. నువ్వు లచ్చలు తినుకుంటా నువ్వు ఆ లాయర్ని పట్టుకొని బోకర్ లాయర్ కాడు వాడు ఒక్కడ కాదు, ఎంతమంది నువ్వు చేసిండు వాడు. వీళ్ళొక్కళ్ళు కాదు వాడు చేసింది. ఎంతమంది అమ్మాయిల జీతాలు పాడు చేసిండో, ఎంతమంది పుస్తలు తెచ్చిండు వాడు తెలుసా? బెదిరిస్తున్నాడు వాడు, నన్ను చంపేస్తాం ఇంట్లో కోర్టు నుంచి అంటే తెస్తాడు తాళం వేయడానికి. వాడు పెళ్ళానికి వేసుకోవాలి, వాళ్ళ భార్యకి వేసుకోవాలి తాళాలు, వాళ్ళ కోడళ్ళకి వేసుకోవాలి. వాడెవడు? నేను 15 సంవత్సరాలు వాడు ముడ్డి కడిగిన, నేను సేవలు చేసి పెట్టిన నేను. నువ్వు పోలీసు వాడు ఉండి ఎందుకు ఇంకరి వరకు రాలేదు చెప్పు? గాజులు తొడుకొని ఇంట్లో పండుకోవాలి. పోలీసు వేసాలు వేసుకొని డబ్బులు తింటాం కాదు. ఆడవాళ్ళకి బెదిరిస్తున్నాడు వాడు ఎస్ఐ గారు, సిఐ గారు. ఎవరో ఇక్కడ మనం కట్టాతల ఉంటాడు, పోలీస్ స్టేషన్ కొత్తనే పడది. ఇదివరకు సన్నత్ నగర్ పోలీసు వాళ్ళు కరెక్ట్ మనుషులు న్యాయం చేశారు. వాళ్ళు ₹1 తిన్నోళ్ళు కాదు సన్నత్ నగర్ వాళ్ళు. ఈడొచ్చినాక మొన్న పడ్డ పోలీస్ స్టేషను వాళ్ళు ఇప్పుడు దౌర్జన్యం చేస్తారు. మరి ఎందుకుంటా రేపు వాళ్ళ అక్కకో వాళ్ళ అమ్మకో జరుగుతుంది అదే వ్యవహారం జరగదా? ఒక ఆడదానికి అన్యాయం చేస్తే రేపు వాళ్ళ అమ్మకి వాళ్ళ అక్కకు జరగదా? రేపు వాడి పిల్లని జరగదా? చంపేస్తారు నన్ను, చంపవాను. ఎట్లా చంపుతారు? దేనికి చంపుతారు? లేకపోతే లాయర్ గడు పిల్లం వచ్చి నా మోడీ సేకరణ చేసిందా? వాడికి ఎరుగుడు ఎత్తేసిందా వాడి పిల్ల? మా బస్సు వాళ్ళు లంచోడుకులు పిల్లలు వచ్చి ఎత్తేసారా? వాళ్ళందరూ తెలుసు. ఇలా మాట్లాడుతారు వాళ్ళు. ఏం చేస్తారో నేను కూడా ఇంట్లోనే ఉంటా. నేను మొన్న పెట్రోల్ కూడా పోసుకున్నా నేను సస్తాని. నువ్వు పోలీసు కూడా ఇంక్రివేర్ తీసుకోవాలి. బస్సులోకి వచ్చి పని మనిషి ఎవడన్నా చేస్తారు. రేపు వాడు పిల్లం కూడా పని మనిషే, సిఐ గారి పిల్లం పని మనిషే, ఎస్ఐ గారి పిల్లం పని మనిషే. వాడు పెళ్ళిళ్ళు చేసుకోలేదు, తగులుకొని వచ్చిన వాళ్ళు పని మనుషులు వాళ్ళు పిల్లలు. అవునా కదా సార్? రేపు వాడు ఖాళీతో పిల్ల చాకరి చేస్తుందా? పని మనిషి చాకరి చేస్తుందా? వాడు ముడ్డేవాడు కడగాలి, పిల్లవే కడగాలిగా చేసుకున్న నేరానికి. ఇది న్యాయమేనా? రేపు వాడు పోతాడని యాక్సిడెంట్ అవుతుంది, కాలో చేయి ఇరుగుతుంది, వాడు పిల్లవే చేస్తుంది. లేదా వాడు పిల్ల పని మనిషా చెప్పు? ఒక ఆడదానికి అన్యాయం చేయొద్దు. నువ్వు కరెక్ట్ డ్యూటీ చేయి, న్యాయం చేయి ఆడవాళ్ళకి తెలుసా? ఇక్కడ ఉంటాడు ఒకడు బోకర్ లాయడు, వాడు ఒకడు వీళ్ళకి నాక పెట్టిండు, మా బస్సు వాళ్ళకి తినబెట్టిండు పైసలు. మల్లేసు గాల మల్లేసు, మరి ఈరేసు, కృష్ణగాడు దౌర్జన్యులు. ఒకప్పుడు వాళ్ళు రౌడీలు. నా పేరు పొరంల ప్రభాకర్ సార్. మేము హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం నుంచి వెళ్ళి ధరణిలో తిరిగిన పాస్బుక్ రాకపోవడంతో ఇక్కడ ప్రజా దర్బార్కు వచ్చడం సార్. మాకు 6 ఎకరాల భూమి ఉండే సార్. దానిలో 1 ఎకరానికి మాత్రమే మనకి డబ్బులు పడుతున్నాయి, మిగతా వాటికి డబ్బులు పడడం లేదు సార్. ధరణిలో నమోదు కాలే. దీనికి సంబంధించిన డాక్యుమెంట్ సార్ ఇది, ఆర్ఆర్ పాస్బుక్ సార్ ఇది. ఓకే సార్. ఈ ధరణిలో ఉన్నటువంటి తప్పులను సరిచేయాలని చెప్పి కోరుకుంటూ మాకు అవకాశం కల్పించాలని గౌరవ తెలంగాణ రాష్ట్ర మాన్య శ్రీ రేవంత్ రెడ్డి గారికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. మేము 50 ఏళ్ళ నుంచి ఉన్నాం పట్టాలో. 50 ఏళ్ళ ధరణి రావడం వల్ల మాకు దానిలో జరిగిన తప్పుల వల్ల మాకు రైతు బంధు పడడం లేదు. మాకు ధరణిలో నమోదు కాకపోవడం వల్ల ఇబ్బందులు, వేరే బ్యాంకు లోన్లు కానీ తీసుకోకుండా ఇబ్బందులు పడుతున్నాం సార్ రైతులము. అందుకోసమే కోరుతున్నాం.
ఉన్నప్పుడు అడిగారా వాళ్ళని అప్పుడు వచ్చింది సార్, ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నాయి ఆర్ఓఆర్ ప్రకారంగా మాకు డబ్బులు పడ్డాయి, మాకు బ్యాంకు లోన్లు ఇచ్చిన బ్యాంకు లోన్ కూడా మాఫీ అయింది అప్పుడు. ఇప్పుడు అది ఆ భూములు మేము కుదబెట్టుకున్నాం, మార్టిగేజ్ కూడా చేయడం జరిగింది. సో ఇంత అధ్వాన పరిస్థితిలో ధరణిలు ఉన్నది అని చెప్పి ఇప్పుడు సరిచేయాలని చెప్పి గౌరవ తెలంగాణ రాష్ట్ర మాన్య ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి విన్నపం చెప్పినారు. చేస్తారని నమ్మకం అయితే చేస్తారని నమ్మకం ఉన్నది ఖచ్చితంగా. ఇంకొక ఇష్యూ ఏంటంటే సార్, ఒకటి హనుమకొండ మండలము, హనుమకొండ జిల్లా పలివెలుపుల గ్రామంలో శివలింగాలను ఎత్తుకపోయింది సార్ తహసీల్దార్ గారు. ఆడ గవర్నమెంట్ భూమి 18 ఎకరాల గవర్నమెంట్ భూమిని స్వాధీనం చేసుకోవడం కోసమని శివలింగాలు ఎత్తుకొని పోయి నడియం రాత్రి 10:32 ఎత్తుకొని పోవడం జరిగింది. వాటిని రిలీజ్ చేయడం కోసమని గౌరవ ముఖ్యమంత్రి గారికి పడింది నంది. అప్పుడు కంప్లైంట్ చేయలేదు ఆయన మీద? చేసినాము, కానీ అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చర్య తీసుకోలేదు. కలెక్టర్ గారికి ఇచ్చినాము, జాయింట్ కలెక్టర్ గారికి ఇచ్చినాము, ఎవరు కూడా తీసుకోలేదు. ఎప్పుడైనా న్యాయం జరుగుతుందని చెప్పి ఇక్కడ రావడం.